కల్లూరులో పోలీసులు అక్రమ గంజాయి రవాణా పైన ఉక్కుపాదం మోపారు. షేక్ హబీబ్, బొడ్డు చందు, తేజావత్ రమేష్ అనే ముగ్గురు గంజాయి సరఫరాదారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ₹1,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరంతా కలిసి పెరవంచ గ్రామానికి గంజాయిని బైక్పై తరలిస్తుండగా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు వీళ్ళందరినీ కూడా వలపన్ని పట్టుకున్నారు. అమ్ముతుండగా అతన్ని పట్టుకొని జైలు పంపడం జరిగింది. అలాగే అతని వద్దకు ఉంటూ గతంలో బొడ్డు చందు అనే వ్యక్తి కూడా దొరకడం జరిగింది. నిన్నటి రోజు ఉదయం 7:30 గంటల సమయంలో కల్లూరు ఎస్ఐ హరిత వాళ్ళ సిబ్బందితో కల్లూరు పట్టణ శివార్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా సదరు షేక్ హబీబ్, బొడ్డు చందు మరియు మనుగూరు పట్టణానికి చెందిన తేజావత్ రమేష్ అనే వ్యక్తులు ముగ్గురు మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద సుమారు 3 కిలోల గంజాయి దొరికింది. దానిపైన విచారించగా షేక్ హబీబ్ మరియు బొడ్డు చందులు తేజావత్ రమేష్ ప్రొవైడ్ చేసిన మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళి ఒరిస్సా రాష్ట్రము కెందుగూడ దగ్గర సన్నీ అనే వ్యక్తి దగ్గర 3 కేజీల గంజాయి కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్మేటందుకోసము దాన్ని పేరువంచ గ్రామం తీసుకొని పోతుండగా దొరికినట్టుగా తెలియంది. వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి ₹1,50,000 విలువ గల 3 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది.